Hello guys, welcome to Incline to Introduce. So ఈరోజు మనం చూడబోతున్న టాపిక్ వచ్చేసి మ్యాట్రిక్స్ లో సాల్వ్ చేద్దాం ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏంటంటే గివెన్ n cross m matrix which is sorted in row and column wise. సో ఇది రో వైజ్ ఇంకా కాలమ్ వైజ్ సార్టెడ్ ఉంటుంది అండ్ టార్గెట్ నంబర్ ఒకటి ఇస్తారు. మనం ఏం చేయాలంటే ఈ టార్గెట్ నంబర్ ఈ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ లో ఉందా లేదా చూసి చెప్పాలి. సో ఫర్ సపోజ్ మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ చూస్తే సో ఇది 4x4 మ్యాట్రిక్స్ అనుకుందాం. సో ఇది ఎట్లుంటుంది అంటే రో వైజ్ ఇంక్రీజింగ్ ఉంటుంది, మళ్ళీ కాలమ్ వైజ్ కూడా ఇంక్రీజింగ్ ఉంటుంది. లైక్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఇట్లా చూసుకున్నాం అనుకోండి, ఇది రో వైజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది, ఇంకా కాలమ్ వైజ్ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. సో ఇప్పుడు మనకు సమ్ టార్గెట్ ఎక్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 70 ఇచ్చిండు. సో 70 ఇచ్చింది అనుకోండి, సపోజ్ ఇక్కడ 18 ఇచ్చిండు, ఇక్కడ 17 ఇచ్చింది అనుకోండి 17. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ మ్యాట్రిక్స్ లో ఉందా లేదా సెర్చ్ చేయాలి. సో మనకు యాక్చువల్గా బేసిక్ ఐడియా ఏమొస్తుంది, బేసిక్ ఐడియా ఈచ్ ఎలిమెంట్ ని ట్రావర్స్ చేసి 17 కి ఈక్వల్ ఉందా 17 కి ఈక్వల్ ఉందా అని చూస్తాం. సో ఇట్లా అన్ని రోస్ ట్రావర్స్ చేసి 17 కి ఈక్వల్ అయినప్పుడు 1 రిటర్న్ చేస్తాం అనుకోండి, లేకపోతే ఇంకా ఫైనల్ గా మ్యాట్రిక్స్ మొత్తంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే 0 రిటర్న్ చేస్తాం. కానీ ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n ఇంటూ m. సో n ఇంటూ m, ఎందుకంటే n క్రాస్ m ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు n క్రాస్ m కదా, రోస్ n అనుకుందాం, కాలమ్స్ m అనుకుందాం. సో ఇక్కడ n క్రాస్ m వస్తుంది. సో దీని టైం కాంప్లెక్సిటీ ఇంత ఉంది, కానీ దీన్ని మనం ఇంకా తక్కువ టైం కాంప్లెక్సిటీలో చేయొచ్చు. సో ఇంకా తక్కువ టైం కాంప్లెక్సిటీ అంటే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకు వచ్చే ఐడియా ఏంటి, ఇక్కడ సార్టెడ్ ఉంది కాబట్టి మనకు వచ్చే ఐడియా ఈచ్ రో పైన బైనరీ సెర్చ్ చేయొచ్చు. బైనరీ సెర్చ్, సో బైనరీ సెర్చ్ చేయొచ్చు. బైనరీ సెర్చ్ అంటే ఫస్ట్ ఈ రో తీసుకున్నాం అనుకోండి, 17 కి బైనరీ సెర్చ్ ఇది, ఇక్కడ ఈ దానిపైన బైనరీ సెర్చ్, ఈ దానిపైన బైనరీ సెర్చ్, ఈ దానిపైన బైనరీ సెర్చ్. సో వీటన్నిటిపైన బైనరీ సెర్చ్ చేసి దొరకలేదు అనుకోండి 0 రిటర్న్ చేస్తాం, దొరికిందంటే 1 రిటర్న్ చేస్తాం. అంటే ఎవ్రీ రో పైన మనం బైనరీ సెర్చ్ చేస్తున్నాం. సో ఎన్ని రోస్ ఉన్నాయి, టోటల్ n రోస్ ఉన్నాయి. నెక్స్ట్ దీని లెంత్ ఎంత, ఒక్క రో లెంత్ ఎంత, m కదా. సో బైనరీ సెర్చ్ టైం కాంప్లెక్సిటీ log m. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇట్లా మనం ఒకవేళ సార్టెడ్ ఉందని గమనించి మనం అర్థం చేసుకొని దీనిపైన బైనరీ సెర్చ్ అప్లై చేస్తే ఒక సపరేట్ ఫంక్షన్ రాస్తాం. ఈ రో మొత్తాన్ని పంపించి ఇంకొక సపరేట్ బైనరీ ఫంక్షన్ ఇక్కడ రాసుకొని ఒకవేళ ఉంటే ట్రూ అని లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసినాం అనుకోండి, అప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n ఇంటూ log m. సో ఇంకా మనం ఏమన్నా దీన్ని తగ్గియొచ్చా ఒకసారి ఆలోచిద్దాం. సో ఇంకా మనం ఏమన్నా తగ్గియొచ్చా. సో ఫస్ట్ మనకు ఎంత టైం కాంప్లెక్సిటీ ఉండే, సో ఎంత టైం కాంప్లెక్సిటీ ఉండే, బిగ్ ఆఫ్ n క్రాస్ m. సో దీని నుంచి మనకు వచ్చే ఐడియా సార్టెడ్ ఉంది కాబట్టి దీన్ని మనం n log m తీసుకొస్తున్నాం. సో ఇంకా దీన్ని మనం తగ్గించవచ్చా అంటే బిగ్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ n కామా m లోకి తగ్గించచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఐడియా, చాలా కంపెనీస్ వాళ్ళు కూడా అడుగుతారు ఈ క్వశ్చన్. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి నేను ఇంకో పేజ్ తీస్తాను. సో ఇక్కడ ఫర్ సపోజ్ మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఇచ్చింది. సో ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఇచ్చింది ఇది. ఓకే, ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, n క్రాస్ m మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ఇంకా మనకు x అనే టార్గెట్ నెంబర్ ఇచ్చిండు. సో మనం ఇక్కడ చూడండి 3 30 38 4 52 54 ఇది మనకి ఇస్తున్న మ్యాట్రిక్స్ 69. సో ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే
ఇది ఇట్లా ఇంక్రీజింగ్ ఉంది, ఇట్లా కూడా ఇంక్రీజింగ్ ఉంది. సో అంటే ఈ పాయింట్ ఇది ఇంక్రీజింగ్ ఉందంటే ఇట్లా చూసుకుంటే డిక్రీజింగ్ ఉన్నట్టు కదా. సో ఇప్పుడు మనకు వచ్చే ఐడియా ఏంటంటే, సో ఈ డైరెక్షన్ లో డిక్రీజింగ్ ఉంది, ఈ డైరెక్షన్ లో ఇంక్రీజింగ్ ఉంది. సో ఇప్పుడు చూడండి, మనం ఈ పాయింట్ దగ్గర ఉన్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఈ పాయింట్ దగ్గర ఉన్నాం. 1 minute. ఫర్ సపోజ్ ఈ పాయింట్ దగ్గర ఉన్నాం మనం. ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంది? 38. సో మనకు కావాల్సిన వాల్యూ ఎంత? ఇక్కడ 62 కావాలి కదా మనకు. సో 62 కావాలి. సో నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోతే నేను కరెంట్ పొజిషన్ ఉన్నా x,y కి లెఫ్ట్ సైడ్ వెళ్తే నాకు తక్కువ వాల్యూ వస్తుంది, కానీ నాకు ఎక్కువ వాల్యూ కావాలి. కరెంట్ ఉన్న దానికంటే ఎక్కువ కావాలంటే నేను ఏం చేయాలి? కిందికి వెళ్ళాలి కదా. సో కిందికి వెళ్ళాలి అంటే నేను x,y ఉంటే నేను కిందికి వెళ్ళాలంటే ఏం చేయాలి? రో నెంబర్ ఇంక్రీజ్ చేయాలి. అంటే x+1, y దగ్గరికి వెళ్ళాలి కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు 54 దగ్గరికి వచ్చినాం. సో కరెంట్లీ వీఆర్ ఎట్ 54. మనం టార్గెట్ తో కంపేర్ చేసుకుంటే 54 చిన్నది కాబట్టి మనకి ఇంకా పెద్దది కావాలి, కాబట్టి మనం ఏడుకోవాలి, కిందికి వెళ్ళాలి ఇంకా. సో రైట్, మనం కిందికి వస్తాం. ఇప్పుడు ఇది x అనుకోండి మళ్ళీ. సో అంటే ఓకే, ఈ పొజిషన్ దగ్గరికి వచ్చినాం. ఈ పొజిషన్ దగ్గరికి వచ్చినాక 62 తో కంపేర్ చేస్తే 62 అనేది చిన్నది. అంటే నేను కరెంటు పొజిషన్, ఇది కరెంటు పొజిషన్ అయితే నాకు చిన్నది కావాలంటే లెస్ దాన్ కరెంట్ ఈ పొజిషన్ లో ఉంటది. ఈ పొజిషన్ లో ఏముంటది? గ్రేటర్ దాన్ కరెంట్ అన్నట్టు. అంటే ఇక్కడ ఉండేది గ్రేటర్ దాన్ కరెంట్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ అనుకోండి, గ్రేటర్ దాన్ కరెంట్. ఇక్కడ ఉండేది లెస్ దాన్ కరెంట్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ కూడా ఉండొచ్చు, ఆర్ ఈక్వల్స్ కూడా కరెంట్ వాల్యూ కంటే ఉండొచ్చు. సో మనకి ఇప్పుడు ఏంటి? 69 ఉంది. 69 కంటే చిన్నది కదా 62, కాబట్టి మనం ఏం చేస్తాం? లెఫ్ట్ కోవడానికి ట్రై చేస్తాం. సో లెఫ్ట్కి వెళ్తాం. మనం ఎక్కడ ఉంటాం? 60కి ఉంటాం. 60 దగ్గర ఉంటాం. 60 దగ్గర ఉన్నప్పుడు 62ని కంపేర్ చేస్తే పెద్దది కాబట్టి మనం ఎటు పోవాలనుకుంటాం? కిందికి పోవాలనుకుంటాం. కానీ కిందికి పోయినప్పుడు మనం బాక్స్ లోంచి బయటకు వస్తాం, అంటే మ్యాట్రిక్స్ లోంచి బయటికి వచ్చేస్తాం. మ్యాట్రిక్స్ లోంచి బయటకు వచ్చినామంటే దాని మీనింగ్ ఏంటి? అసలు ఆ ఎలిమెంట్ ఈ మ్యాట్రిక్స్ లోనే లేదని దాని మీనింగ్. సో ఇక్కడ అర్థమైంది కదా గైస్. సో ఇక్కడ ఫస్ట్ మనము ఒక పొజిషన్ దగ్గర ఉంటాం. సో ఈ పొజిషన్ దగ్గర ఉంటాం. ఈ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏముంటది? దీనికంటే చిన్న ఎలిమెంట్. ఇక్కడ ఏముంటది? దీనికంటే పెద్ద ఎలిమెంట్, అంటే గ్రేటర్ ఎలిమెంట్, గ్రేటర్ ఆర్ ఈక్వల్ అనుకోండి. సో మనం ఎటు మూవ్ అవ్వాలనేది ఈ టార్గెట్ బట్టి డిసైడ్ అవుతుంది. ఈ టార్గెట్ డిసైడ్ చేస్తుంది మనం కిందికి మూవ్ అవ్వాలా, లెఫ్ట్కి మూవ్ అవ్వాలని. లెఫ్ట్కి మూవ్ అవ్వాలంటే ఏంటి? మనం కాలం నెంబర్ తగ్గించాలి, అంటే J మైనస్ ఫర్ సపోజ్ J కాలం అనుకుంటే. ఇక్కడ కిందికి పోవాలంటే I++. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు మాక్సిమం పోతే ఎక్కడ పోతాం? మాక్సిమం పోతే ఒక్క సెకండ్. సో మాక్సిమం అయితే దీని అంతా ట్రావర్స్ అవుతాం, లేకపోతే దీని అంతా ట్రావర్స్ అవుతాం. సో మనం నెంబర్ ఆఫ్ రోస్ మాక్సిమం ఉన్నాయనుకుంటే O of n టైం కాంప్లెక్సిటీ. సో ఇంతలో అయిపోతుంది. ఇందాక ఎంత ఉండే? O of n into log m ఉండే. సో దీని నుంచి ఇక్కడికి ఆప్టిమైజ్ చేసినాం మనం. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం దీనికి. సో కోడ్ వచ్చేసి int I equals to 0, J equals to, సో మారుస్తుంది, n m అనుకున్నాం. J equals to m-1. సో while I is less than n and J is greater than or equals to 0, so if matrix of Ij so equals to x, so return 1. Else if matrix of Ij is greater than my target. Greater than target అంటే నేను ఎటు మూవ్ అవ్వాలి? లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలంటే J మైనస్ చేయాలి. ఎల్స్ I++. సో అసలు ఏం దొరకలేదు అనుకోండి, 0 రిటర్న్ చేయమన్నా క్వశ్చన్ లో. సార్ రన్ చేద్దాం.
సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n ప్లస్ m. ఓకే గైస్, ఒక్క సెకండ్, 1 minute. సో ఒకసారి రన్ చేస్తున్నాను. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి దీన్ని. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇట్లున్నది అనుకోండి మనం. సో ఈ పాయింట్ నుంచి మాక్సిమం ఇటు వెళ్ళి ఇటు కిందికి రావచ్చు కదా. సో అందుకనే దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n ప్లస్ m, మ్యాక్స్ ఆఫ్ n ప్లస్ m కాదు. సో మ్యాక్స్ ఆఫ్ n కమ్ n కాదు, బిగ్ ఆఫ్ n ప్లస్ m. ఓకే గైస్, థ్యాంక్ యూ. దీంట్లో ఇది కాన్సెప్ట్ వచ్చేసి బైనరీ సెర్చ్ ఆన్ 2D మ్యాట్రిక్స్. సో ఇది ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు.